శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకర లోకశంకర. శక్తిపీఠం ఒక భారతం అనేది ఒక శక్తిపీఠము, పరాశక్తి యొక్క పీఠము భారతం. అమ్మవారి యొక్క 51 అంగములు, దివ్య అంగములు ఈ భారతదేశంలో అక్కడక్కడ ఉన్నాయి. కామాఖ్య అనేది యోనిపీఠము, కంచి కామాక్షి అమ్మవారిది నాభిపీఠము. అలా వింధ్యవాసిని, అంబాజీ, గుజరాత్లో అంబాజీ, కాశీకి పక్కన వింధ్యవాసిని అనే క్షేత్రం, అఖండ భారతంలో అక్కడ సింధు తీరం పక్కన, ఈరోజు వేరు దేశంగా అయిన అక్కడ కూడా కొన్ని శక్తిపీఠాలు ఉన్నాయి. ఢాకా అని బంగ్లాదేశ్ అని ఉంది, అక్కడ ఆ ప్రాంతంలో కూడా 2-3 శక్తిపీఠాలు ఉన్నాయి. మొత్తానికి మన ప్రాచీనమైన భారతంలో ఏకావాన్ శక్తిపీఠ అంటారు. 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ఓడ్యాణ పీఠ నిలయ, బిందుమండల వాసిని, సుధాసాగర మధ్యస్థ, కామాక్షి కామదాయిని అని లలితా సహస్రనామంలో ఓడ్యాణ పీఠమని కంచి కామాక్షి అమ్మవారి గురించి చెప్పినారు. కాంచి అనే మాటకి ఈ ఆడవాళ్ళు ఎక్కడైతే ఈ ఆభూషణం వడ్డాణం వేస్తారో దాని ఓడ్యాణం అనేది, దానికి కాంచి అని పేరు. అందుకని ఊరు పేరే కాంచి అని వచ్చింది. అలాంటి దివ్య క్షేత్రం యొక్క మన స్వామివారి యొక్క ఆశీస్సుని పొందిన ఈ శాస్త్రి గారి కుటుంబం ద్వారా, అది శాస్త్రి గారి కుటుంబం అంటాము, వీరి ఇంటి పేరే శాస్త్రం ఉంది, శాస్త్రులానే ఉంది. అలా శాస్త్రి అనేది ఉపాసకులు అనేది అని శాస్త్రి, ఇంటి పేరు కూడా శాస్త్రి అని ఇక్కడ రావటం, వీరి ద్వారా ఇక్కడ శక్తిపీఠ నిర్మాణం. నూతన శక్తి ఈ రోజుకి అవసరమైంది. అంటే ఆ రోజుల్లో శక్తి దేవటి, ఈ రోజుల శక్తి ఈ కొత్త లైటు. అందుకని 2 శక్తి కూడా ఈ రోజుల్లో అవసరమైంది. దేవటి అనేది ఆ కాలం రోజు నుంచి వస్తున్న శక్తి. ఈ రోజుకి 9 గంటలకు అందరూ కూర్చుని వినాలంటే ఈ కొత్త మైక్ శక్తి, ఈ లైట్ శక్తి అది కూడా కావాలి. అందుకని పాత శక్తిపీఠాలు ఉన్నా ఈ రోజుల్లో ఒక ఊర్జ చైతన్యం ప్రజల్లో తీసుకురావటానికి కొత్త శక్తిపీఠం కూడా మనకి ఉపయోగానికి ఉంటుంది. ఈ శక్తిపీఠాన్ని నిర్మాణం చేస్తూ బగళాముఖి అమ్మవారి యొక్క గర్భగుడి, ఈ గర్భగుడిని చూపించినారు. ఇక్కడ హరిత ప్రాకారం, హరితం అంటే మీకు తెలుసు బాగా, హరితం అనే శబ్దం తెలంగాణలో ప్రసిద్ధమైన శబ్దమే. ఇక్కడ భగీరథుడు అనే శబ్దం కూడా తెలంగాణలో ప్రసిద్ధం. హరితం అనేది కూడా ఇక్కడ ప్రసిద్ధమైన శబ్దమే. ఇక్కడ హరితం అనేది ఈయన పసుపు, అంటే వీళ్ళు పూజలకు ఇలా పసుపు కట్టుకుంటారు ఇక్కడ. ఆ రోజుల్లో గుజరాత్లో కూడా మనం ఇలా చూసినాం. అంటే మనం చిన్న వయసుగా ఉన్నప్పుడు మన జయేంద్ర సరస్వతి స్వామివారు గుజరాత్లో పర్యటన చేసినారు. ఆ సందర్భంలో వారిని వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది. అప్పుడు గుజరాతీ వాళ్ళు కూడా చండీ హోమం అది చేసినారు. ఊంఝా అని ఒక ఊరిలో, మహేసానా డిస్ట్రిక్ట్ అని ఒక ఊరు, అక్కడ చేస్తే ఈ దీక్షా వస్త్రం కింద ఈ పసుపు అనే దాన్ని వాడుతారు. ఆ పసుపు అనేది ఆరోగ్యానికి మంచిది, ఆయుర్వేద ప్రకారం మంచిది. ఆ పసుపుని మనం కాపాడుకోవాలి. మన ఆ పసుపుని కాపాడకపోతే ఎవరో అమెరికా వాళ్ళు వచ్చి అది మాది అంటారు. పేటెంట్ అని ఒకటి ఉంటుంది. పేటెంట్ అంటే ఇది మా యొక్క సొమ్ము, అది అడ్వకేట్ వాళ్ళు బాగా చెప్తారు దాని గురించి. దీంట్లో ఆ పేటెంట్లో ఈ నిమ్మకాయ, ఈ పసుపు, ఇవన్నీ హల్దీ, ఇవన్నీ కూడా మన యొక్క హక్కుని, మన యొక్క సొమ్ముని మనం
మాట్లాడి తెచ్చుకోకపోతే, నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు కూడా మనదే నిమ్మకాయ, మనదే ఈ పసుపు అని చెప్పేస్తారు. అందుకని మనలో విషయం ఉన్న అధికారం కూడా మనకి ఉండాలి. లేకపోతే మన పసుపుని వాళ్ళు ఇచ్చి మనం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఈ పసుపు అనేది మంగళకరమైన ద్రవ్యము. ఈ పసుపు అనేది కంచిలో ఒక 4 నదులు ఉన్నాయి. ఒకటి క్షీర నది అని, ఒకటి పాలార్ అంటారు. క్షీరం అంటే పాలు, పాలార్. అది 4 యుగంలో 4 రూపంలో ఉండేది. ఘృత క్షీర, సుధా క్షీర, ఘృతాంబస. మొదటి యుగంలో అమృతంగా అది నీరు ఉండేది, అమృతమే నీరుగా ఉండేది, సుధా. రెండో యుగంలో పాలు, మూడో యుగంలో నెయ్యి, సుధా క్షీర ఘృత అంబస. నాలుగో యుగంలో నీరుగా ఉన్నది, దానికి పాలార్ అని పేరు. అది ఒక నది. రెండవది సరస్వతి అమ్మవారి యొక్క స్వరూపం, అది వేగవతి అని ఒక నది. మూడో నది కంపా నది అని ఒక పేరు, అంటే ప్రవాహం వచ్చింది, అది వర్షం. అప్పుడు అమ్మవారికి కంపనం కలిగించింది. అంబా కంపప్రద కంపానదీ కూల వెలస తపః కామాక్షి ఆలింగిత ఏకాంబరనాథ సంశోభితే అంటారు. కంపానది మూడోది. నాలుగవది హరిద్రా నది. అక్కడ ఉండేది అమ్మవారు పసుపు పూసుకుని స్నానం చేసింది. మంజనీర్ కాల్వాయ్ అంటారు. మంజల్ అంటే అరవంలో పసుపు. అది. ఇంకొక నది ఉంది తంజావూరులో. ఆ తంజావూరు పక్కన మన్నార్గుడి అని ఒక ఊరు, చంపకారణ్యం అని పేరు. రాజగోపాల స్వామి. సంగీతంలో 3 ప్రసిద్ధులు, త్యాగరాజస్వామి, శ్యామాశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితర్. ఆ ముత్తుస్వామి దీక్షితర్ వారు ఒక సంకీర్తనంలో ఈ హరిద్రా నది గురించి చెప్తారు. అక్కడ హరిద్రా నది అని పేరుతోనే ఒక నది ఈరోజు ఉన్నది. అక్కడ తంజావూరు ప్రాంతంలో హరిద్రా నది అని ఒక దీనికి. అలా పసుపు అనేది ఆరోగ్యకరము, మంగళకరం. అందుకే ఇక్కడ శ్రీ సూక్తం నుంచి చెప్పించినాం. శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీ జుషత అని చెప్పి, అభూతిం అసమృద్ధించ సర్వాం నిర్నుద మే గృహ. నా ఇంటిలో ఉండే ఏదైనా కష్టం ఏమున్నా, మనస్సులో కానీ బాహ్యంలో ఉండే కష్టం ఏమున్నా ఇవన్నీ కూడా దూరం పోవాలి, నశించి మనకు సమృద్ధి కలగాలి అని పసుపుతో అలంకారం, అభిషేకం చేయటం జరుగుతుంది. అభూతిం అసమృద్ధించ సర్వాం నిర్నుద మే గృహ గంధద్వారా దురాధర్షామని. ఆ పసుపు అనేది వికాసానికి సూచన, మంగళానికి సూచన, వికాసానికి సూచన, ఆరోగ్యమైన పర్యావరణానికి సూచన ఈ పసుపు అనేది. ఆ పసుపుతో ఒక కాలువలాగా, ఒక మణిద్వీపే నీపోపవనవతి అంటారు, అలా ఒక చిన్న ద్వీపంలాగా అమ్మవారికి ప్రాకారం చేయబోతున్నారు. దీంట్లో దశమహావిద్య అంటారు. ఈ కామాఖ్యాపీఠంలో ప్రాగ్జ్యోతిషపురంలో అక్కడి నుంచి నరక చతుర్దశి అనేది తయారైంది. దీపావళి రోజు నరక చతుర్దశి అని మనం ఏం చేస్తున్నామో అది ఆ ప్రాగ్జ్యోతిషపురం కామాఖ్య అస్సాం నుంచి తయారైంది పురాణ రీతిగా. అక్కడ కామాఖ్య యోనిపీఠంలో దశమహావిద్యా గుడి ఉన్నది అక్కడక్కడ. అందుకే అడిగినాము ఈయన్ని, దీనికి అక్కడ కూడా వెళ్ళి రమ్మని చెప్పి ఉన్నాం. ఈ ఊరు శాస్త్రి గారిని కామాఖ్య వెళ్ళి దర్శనం చేసి రండి, ఇంత అద్భుతంగా ఇక్కడ కట్టారు, అక్కడ వెళ్ళి దర్శనం చేసి రండి అని. అందుకని అక్కడ దశమహావిద్యలు కామాఖ్య యోనిపీఠం చుట్టూ కట్టారు. అది అలా ఇక్కడ కూడా అనేక దేవతా దేవీమూర్తుల్ని ఇక్కడ స్థాపన చేయబోతున్నారు. ముఖ్యమూర్తిగా బగళాముఖి అమ్మవారు, చుట్టూ ప్రాకారమూర్తిగా అనేక దేవతల్ని స్థాపనం చేయబోతున్నారు. దానికని ఆ గర్భగుడి కూడా ఆ అమ్మవారి యొక్క బీజాక్షరం ఏదైతే 63 అక్షరాలు ఉన్నాయో దాన్ని కొలత పెట్టుకుని ఇక్కడ గర్భగుడి
నిర్ణయం కూడా తీసుకుని అలా మంత్ర రూపంలో సర్వతంత్ర రూప సర్వమంత్ర రూప అంటాం. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర అంటాం. ఆ విధంగా మంత్రస్వరూపాన్ని మనసులో పెట్టుకుని ఆ గర్భగుడి కొలత కూడా నిర్ణయం చేసి అద్భుతంగా ఇలాంటి అంటే కొత్త గుడిలు కడుతున్నాం మనం. అది కడుతున్నప్పుడు ఇలాంటి శాస్త్రీయ పద్ధతిలో కట్టి శాస్త్రీయమైన ఆచరణతో ఉండి ఆ చైతన్యానికి లోపం లేకుండా ఆ శాస్త్ర మర్యాదకి ఉల్లంఘనం లేకుండా మనం మంచి విధంగా చేయటానికి ఇలాంటి శాస్త్ర పరంపర అనేది కూడా మన దేశంలో ముఖ్యము. ఎలా భవనం ముఖ్యమో, భవన నిర్మాణం ముఖ్యమో, అలా సమాజ నిర్మాణం కూడా మనకి ముఖ్యము. అందుకే ఆ రోజుల్లో 1970 ప్రాంతంలో వీరి తండ్రి గారు ఇంకొక సోమయాజి గారు ఇద్దరు కూడా కలుసుకుని, అంటే సోమయాజిగా ఉండి సన్యాసాశ్రమం తీసుకుని, అంటే కర్మ మార్గం జ్ఞాన మార్గం రెండును కూడా అనుసరించి విద్యుదాహితాగ్ని అది అది అదే అప్పటి నుంచి కంచితో అనుబంధం ఉన్న ఈ ఊర్లో శివపురి శివంపేట అనేది స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం, అంటే శివం అంటే మంచిది అనేది అర్థము. అలాంటి ఈ ఊర్లో ఈ కొత్త ఆలయ నిర్మాణం జరగబోతున్నది, కుంభాభిషేకం జరగబోతున్నది. మీరందరూ కూడా తెలంగాణలో సమీప కాలంలో వేగంగా ఈ 100 వేద పాఠశాలలు, అంటే ఎంత చెప్పారండి వేద పాఠశాలలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో? 170 ఉన్నాయంటే అదే ధార్మిక వికాసం, భారతదేశం యొక్క ముఖ్య వికాసం. అది వేదాల్ని కాపాడటం, శాస్త్రాల్ని కాపాడటం, మన సంస్కృత భాషని కాపాడటం, మన ఆవుల్ని కాపాడటం, మన ఆలయాల్ని కాపాడటం, అదే భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. దాన్ని శివపురిలో శివంపేటలో బాగా చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో వర్గల్లో కూడా జ్ఞాన సరస్వతి ఆలయం ఈ సమీప కాలంలో మంచిగా వికాసం జరుగుతున్నది. అక్కడ వేద పాఠశాల, ఇప్పుడు కొత్తగా చంద్రమౌళీశ్వర స్వామి మంటపం కూడా కట్టబోతున్నారు. అలా వర్గల్ అనేది నూతనంగా ఏర్పడిన దివ్య క్షేత్రంగా ఉన్నది. అలా ఇది కూడా శక్తిపీఠంలో నూతన శక్తిపీఠంగా ఇది అమ్మవారి యొక్క శక్తిని భక్తులకి ప్రసాదించే పీఠంగా, ప్రసరింపచేసే పీఠంగా ఇది మంచి నియమనిష్టలతో ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంతోషము, సంతృప్తి, సౌజన్యము, సౌహార్దము, సౌమనస్యము, సాత్వికత ఇవన్నీ కలిగేటట్టుగా ఈ శక్తి క్షేత్రాన్ని మీరందరూ కూడా సేవ చేసి, ధార్మిక సేవ చేసి, తద్వారా మీ అందరికీ కూడా, అంటే ఈ కాలంలో ఈ సభకోసరం ఈ వర్షం ఆపే విషయం చెప్పినా ప్రజలకి వర్షం అనేది అవసరం. వర్షం కూడా మంచిగా ప్రజలకి వర్షం అనేది పర్జన్యో వర్షతో అంటారు వేదంలో. నికామేన పర్జన్యో వర్షతు ఫలిన్యో నవోషధయ పశ్యంత యోగక్షేమో న కల్పతాం అంటారు. అదేవిధంగా మంచి వర్షాలు, మంచి పంటలు, ఇవన్నీ వంట, పంట, గంట 3 మనకి ముఖ్యం. దీనికి వంట, ఇంటిలో కూడా వంట జరగాలి. ఈ రోజుల్లో వంటకు కూడా ఎక్కువ సెలవు ఇచ్చేస్తారు. అలా కాకుండా ఇంటిలో కూడా వంట అనేది జరగాలి. అంటే వంట అనేది కూడా ఒక సాధన. ఇంట్లో వంట చేయటం అనేది కూడా ప్రసాదం, మహానైవేద్యం చేయటం అనేది ఒక సాధన. పంట కోసం ఇక్కడ చాలా చేస్తున్నారు. చెట్లన్నీ పెట్టి తెలంగాణలో హరిత ప్రదేశంగా చేయటానికి అనేక లక్ష సంఖ్యల్లో ఇక్కడంతా చెట్లన్నీ పెడుతున్నారు. దానికోసం ఒక పుస్తకం వేయిస్తున్నాం. వేదిక్ యూనివర్సిటీ తిరుపతి ద్వారా పురాణములో ఈ చెట్టు వృక్షారోపణ గురించి ఏమి చెప్పినారని పుస్తకం తయారైంది. అది ఆవిష్కరణ త్వరలో అవుతుంది. అలా ప్రతి గ్రామంలో కూడా 5 రకమైన చెట్లు పెట్టాలని ఉన్నది.
పూర్వ దిక్కులో ఇది పెట్టాలి, దక్షిణంలో ఇది పెట్టాలి, పశ్చిమంలో ఇది పెట్టాలని ఉంది. పంచవటి అని శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రంలో అనేక విషయాలు ఉన్నాయి. ఆ శాస్త్రంలో చెప్పిన విషయాల్ని సులభమైన భాషలో, మాతృభాషలో, ప్రజలు అర్థం చేసుకునే భాషలో మనమందరూ కూడా దానికి తర్జుమా చేయించి ప్రవచనాలు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా దాని యొక్క మహిమ గరిమని తెలుసుకునేటట్టుగా ఏర్పాటు చేయాలి. దానికోసం వేద సప్తాహమని ఒక కార్యక్రమం అక్కడ చేయిస్తున్నాం. అది ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఏర్పాటు చేసి ఆ వేద సప్తాహం ద్వారా అశీతి ద్వయంలో ఏదైతే మంచి విషయాలు ఉన్నాయో వేదంలో చెప్పబడిన స్వచ్ఛ భారత్ నిష్ఠీవేత్ నాప్సము ఉత్తపురు ఈశంకుర్యాత్ అని అది అలా స్వచ్ఛత, సామాజిక ధర్మం ఏమున్నది, ఐహిక ఆముష్మిక ఫలితాలు ఏమున్నాయి, వేదంలో విజ్ఞానతత్వం ఏమున్నది, వేదంలో నిర్వహణ మేనేజ్మెంట్ ఏమున్నది, ఇవన్నీ కూడా మంచిగా ఒక వారం రోజుల్లో అక్కడ ఏర్పాటు అవుతుంది. అలా తెలంగాణలో కూడా చెప్పి మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. దానికి ఇప్పుడు ప్యాకేజీ టూర్ అంటారు. అలా అప్పుడప్పుడు ఒకసారి చెప్తే ఇదో ఈరోజు మీరు అందరినీ ఇంత వేల మందిని 5,000 మందిని ఇక్కడికి కూర్చోబెట్టి అంటే శుక్రవారమే మీరు పూజలన్నీ చేసినారు. ఇంత త్వరలో 3-4 రోజుల లోపల ఇంత జనం మళ్ళా ఇక్కడికి రావటం అనేది కూడా మహత్తరమైన ప్రయత్నము. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ రోజే పూజలకు పిలిచారు. కానీ అక్కడ కంచి పీఠంలో శుక్రవారం పూజలన్నీ ఉంటుందని చెప్పి వస్తే మేము కాసేపు ఉండేటట్టు రావాలి, త్వరలో వచ్చిపోతే మీకు సంతోషం ఉంటుంది, మాకు సంతోషం తక్కువ ఉంటుంది, అందుకని ఇంకొక రోజు వస్తే పర్లేదా అన్నాం. సరే ఎప్పుడు వచ్చినా మీరు సంతోషమే అన్నారు ఈయన. అది చెప్తే అందుకని ఇప్పుడు ఒక గోశాల చూసుకుని వచ్చినాం. మీకు సాయంకాలము రేపు ఇక్కడి నుంచి బయలుదేరి కాకినాడ వెళ్తున్నాం. అక్కడ గోశాలలో చాగండి బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి ఆశ్రమంలో చాతుర్మాస్యం చేయటానికని ఇక్కడి నుంచి అక్కడ పంచాంగ సదస్సు కూడా చేయబోతున్నాము. ఆ పంచాంగ సదస్సుకి తెలంగాణ తరఫు నుంచి సిద్ధాంతి వాళ్ళు వచ్చి అంటే రాబోయే సంవత్సరానికి పంచాంగకర్తలందరూ కూర్చుని నిర్ణయాలు తీసుకుంటారు. ఏ రోజు శివరాత్రి, ఏ రోజు నవరాత్రి, ఏ రోజు వినాయక చతుర్థి, ఇవన్నీ కూడా పంచాంగం పూర్తిగా చదువుతారు. 365 రోజులు కూడా ఎన్ని గడియలు అదన్నీ చదివి ఆ పంచాంగ సదస్సు జరుగుతుంది. దానికి వీళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాము తెలంగాణ సందర్భంగా. ఇప్పుడు భద్రుకా వాళ్ళ యొక్క గోశాల చూసి వచ్చినాం. 1937 సంవత్సరము స్థాపించిన ఆ గోశాలని 230 ఆవులు, గిర్రావులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకుని అక్కడ ప్రజలతో మాట్లాడి గోధూళి లగ్నం అంటారు. సాయంత్రం సమయంలో ఆవులన్నీ కూడా సంచారం చేసి ఆవుల యొక్క సంచారం చేస్తే ఆ భూమి పవిత్రమవుతుంది. సంచారభూతాని దిగంతరాణి కృత్వా దినాంతే నిలయాయ గంతుం ప్రచక్రమే పల్లవరాగతాంబ్ర ప్రభా పతంగస్య మునేశ్చ ధేను అని చెప్తూ ఇది ఆపండి. ఈ సంచారం చేస్తే ఆవులు సంచారం చేస్తే ఆ యొక్క భూమి పవిత్రమవుతుంది. అలా సాయంకాలంలో చీకటికి ముందు ఆవు గోశాలన్నీ సాయంకాలంలో అక్కడ గోశాలకు వెళ్ళి రావాలని ముందు అది చూసుకుని ఇక్కడ మీరు ఎప్పుడైనా శివరాత్రిగా ఉంటారు, నవరాత్రిగా ఉంటారని కొంచెం ఈ దీంట్లో అక్కడ చూసుకుని వచ్చినాము. అందుకని మీ యొక్క భక్తి ఏది చేసినా తెలంగాణ వాళ్ళు ఇంకా కొంచెం సంకల్ప తీవ్రం ఉంటుంది మీకు. అలా ఈ భక్తిలో కూడా మీకు ఈ సంకల్పం అనేది తీవ్రంగా కలిగి ఇప్పుడు వైభవం ఈయన చెప్పారు. ఏదో పీరియడ్లో నైజాం పీరియడ్లో ఏదో చెప్పారు ఈయన. అంటే ఇప్పుడు పీరియడ్ అనేది నైజం పీరియడ్. నైజం అంటే మనది, మన నిజం అంటే మనది అని అర్థం. అలా మన యొక్క ఈ కాలంలో ఈ వేదాన్ని, శాస్త్రాన్ని, ఉపనిషత్తుని, ఆవుల్ని, ఆలయాల్ని, అర్చకుల్ని కాపాడే ఈ వ్యవస్థని మనం గట్టిగా చేసి అంటే ఏదైతే 400 సంవత్సరంలో చేయలేకపోయిన ఈ ధార్మిక విషయాల్ని త్వరలో
తీవ్రంగా మీరందరూ కూడా కరువు లేకుండా ఉండటానికి చెరువుని బాగు చేస్తున్నారు. ఆ చెరువుని ఎలా బాగు చేస్తున్నారో అలా ఈ హోమం చేసేదానికి చెరువు అని పేరు. వీళ్ళు వేద పండితులు చేస్తున్న హవిస్సుకి చెరువు అని పేరు. ఆ చెరువుని బాగా చేస్తున్నట్టుగా ఈ చెరువును కూడా మీరు బాగా చేసి ఈ తెలంగాణ ప్రాంతంలో ధర్మ ప్రచారం తీవ్రంగా జరిగి తద్వారా మీకు అన్ని విధాల సౌకర్యం రావటానికి మన పాఠశాలలు, మన కళలు ఇవన్నీ కూడా ఇదివరకు కళలో ఉండిపోయినాయి. మధ్యకాలంలో కళలో ఉండిపోయినాయి. కళలో ఉండిపోయినాయి, స్వప్నంలో ఉండిపోయినాయి. అలా కాకుండా నిజంగా ఈ మన ఇదన్నీ సన్నాయి, నాదస్వరము, శిల్ప పాఠశాల మహబూబ్ నగర్లో శిల్ప పాఠశాల, సన్నాయి నాదస్వర పాఠశాల ఏర్పాటు అవబోతున్నది. సంప్రదాయ పాఠశాలని ఈ పురోహితుల యొక్క కుటుంబ యోగక్షేమం కోసము ఇక్కడ తెలంగాణలో మీరు పురోహితులకి అర్చకులకి పెళ్లి సందర్భంగా ప్రభుత్వం తరఫున విశేష సహకారం చేస్తున్నారని విన్నాము. చాలా మంచి పని అది. మనం అలాంటి ఈ ధార్మిక పరంపరని మనం గౌరవించాలి, సత్కారం చేయాలి. తద్వారా ఈ ఆర్ష సంస్కృతి తరతరాలకి అనుసూతంగా అవిచ్ఛేదంగా వచ్చే అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్లో ఈ సంవత్సరము సంప్రదాయ పాఠశాల యొక్క శాఖ కూడా ప్రారంభమవుతుంది. భాగ్యనగరంలో ఇప్పుడు సంప్రదాయ పాఠశాల జరుగుతున్నది. దానికి ఇక్కడికి ఉండే బ్రాహ్మణ పరిషత్తు, ప్రభుత్వం యొక్క పరిషత్తు వాళ్ళు కూడా అందరూ కూడా అనుకూలంగా సహకారం చేస్తున్నారు. రమణాచార్య గారు మిగతా అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఈ విషయంలో కంటి ఆసుపత్రి ఒకటి నారసింగి అనే ఊర్లో 5-6 నెలలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు బిల్డింగ్ అన్ని కడుతున్నారు. ఇదివరకే ఒకే స్టేట్గా ఉన్నప్పుడు గుంటూరులో ప్రారంభమైంది, అది జరుగుతున్నది. ఇది ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత ఇక్కడ కూడా ప్రారంభం చేసి ఇక్కడి నుంచి స్థలం అది ఏర్పాటు చేశారు, 2 ఎకరము. ఇప్పుడు నారసంగిలో జరుగుతున్నది. వచ్చే మార్చికి అంటే కొత్త యుగాది లోపల కంటి ఆసుపత్రి, శంకర ఐ హాస్పిటల్ అనేది తెలంగాణ వాసులకి సేవ చేయటానికి కోసం అది సిద్ధమవుతుంది. అలా చిన్న ఈ స్కూల్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ధార్మిక్ నర్సరీ స్కూల్ అని పెట్టి చిన్న వయసులోనే మన నరసింహరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన కంచి మహాస్వామి వారు ఆయనకి ఆదేశం ఇచ్చినారు. జీ అంటే గణేశ అని నేర్పాలి. ఈ విషయం ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు 1993లో కంచికి వచ్చినప్పుడు సభాముఖంగా చెప్పినారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కంచి మహాస్వామి వారు నాకు ఇలా మార్గదర్శనం చేసినారని ఆ విషయం చెప్పారు. 1968లో ఇక్కడ స్వరాజ్య ప్రెస్లో స్వామివారు ఉండగా వ్యాసభారత శిల్పకళాది సదస్ సమాజం, బ్రహ్మానంద రెడ్డి గారు సీఎం, రామలింగరాజు గారు ఎండోమెంట్ మినిస్టరు, నరసింహరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టరు అప్పుడు ఉన్నప్పుడు ఒక సభ చేశారు. అలాంటి సభ కూడా ఒకటి చేయటానికి మనం ఇప్పుడు చెప్తున్నాము. వ్యాసభారత కళాది విద్వత్ సదస్, బుర్రకథ, అష్టావధానం, ఇంకా తోలు బొమ్మలాట, ఇవన్నీ మహాభారత ప్రసంగం, ఇవన్నీ కూడా మళ్ళా ప్రచారం చేయాలని 1968లో ఇక్కడ సభ చేశారు సికింద్రాబాద్లో. అలాంటి సభ మళ్ళా చేయాలని కూడా దానికి ఏర్పాట్లన్నీ చూస్తున్నాం. అలా విధంగా విద్య, వైద్యం, వేదం ఈ మూడిట్లో కూడా మన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ తెలంగాణ ప్రాంతం భౌతికంగా వికాసం పొందుతున్నది. దాంతోపాటు ధార్మిక వికాసం కూడా పొంది ఈ ఉభయ విధంగా కూడా ఐహిక ఆముష్మిక అని వీళ్ళు సంకల్పాలు చెప్తారు. వేద పండితులు చెప్తున్నప్పుడు ఐహిక ఆముష్మిక శ్రేయస్సు అంటారు. అలా మనం కడుపు నిండాలి, ధర్మం ద్వారా మనస్సు నిండి ఉండాలి. దానికోసం ఇలాంటి శక్తిపీఠం ద్వారా ప్రజలకు మంచి శక్తి కలిగి, మంచి విషయంలో శక్తి కలిగి, ఉన్న శక్తిని మంచికి ఉపయోగిస్తూ తద్వారా అందరికీ శ్రేయస్సు కలగాలని కంచి కామాక్షి వారిని ప్రార్థన చేస్తూ మేమందరికీ కూడా
మంగళకామన అందరికీ మంచిది రావటానికి ప్రార్థిస్తున్నాం. హరహర నమః పార్వతీపతయే. ఇప్పుడు మేము కర్ణాటక నుంచి స్కందగిరి అనే గుడి కోసం వచ్చినాం. ఇక్కడ కుంభాభిషేకము, మండలాభిషేకము, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ పూర్తి చేసుకుని చాతుర్మాస్యం కోసం అక్కడ 3 సంవత్సరంగా ఆయన చెప్తున్నారు కనుక, అంటే ఇదివరకే ఇక్కడే అన్నీ ఉన్నాయి, సౌకర్యం ఉన్నాయి. అందుకని అక్కడ గోదావరి ప్రాంతం వెళ్ళి మళ్ళా ఇంకొకసారి ఈ తెలంగాణ రూరల్ రావాలనే ఒక ఉద్దేశం కూడా ఉంటుంది. అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు భక్తి శ్రద్ధగా చేయాలి. హర హర శంకర, జయ జయ శంకర.